ఏదైతే అదైంది. పోయిన చోటే వెతుక్కోవాలి, ఓడిన చోటే గెలిచి తీరాలి. ఏపీలో ఆ ఇద్దరు మాజీ మంత్రులు ఇప్పుడు అదే పనిలో నిమగ్నమయ్యారట. సొంత అడ్డాల్ని వదిలి వలస ప్రాంతంలో పోటీ చేసి ఓడిపోయినప్పటికీ అక్కడే తేల్చుకోవాలి అని డిసైడ్ అయ్యారట. ఆ విషయంలో అధిష్టానం కూడా క్లారిటీతో ఉండటంతో కష్టమే అయినా అయిష్టంగానే పనిచేస్తున్నారట. ఏమో గుర్రం ఎగరావచ్చు, మళ్ళీ పాత ప్లేసుకు వెళ్లే అవకాశం రానువచ్చు అనుకుంటూ హైకమాండ్ వైపు ఆశతో ఎదురు చూస్తున్నారట. ఇంతకీ ఆ నేతలెవరు, ఏంటా కథ? అటు ఆదిమూలపు సురేష్, ఇటు మెరుగు నాగార్జున, ఎక్స్ మినిస్టర్లకు తగ్గని హోంసిక్, నొప్పింపక తానొప్పక. 2024 ఎన్నికల్లో వైసీపీ హైకమాండ్ చేసిన మార్పులు చేర్పుల ప్రయోగం ఎంతో మంది నాయకుల పొలిటికల్ రాతను మార్చేసింది. వారిలో మంత్రులు కూడా ఉండగా ఉమ్మడి ప్రకాశం జిల్లా నుంచి ఇద్దరు మాజీ మంత్రులు ఇప్పటికీ తమ భవిష్యత్పై తర్జన భర్జన పడుతూనే ఉన్నారు. వీరిలో ఒకరు ఆదిమూలపు సురేష్ కాగా మరొకరు మెరుగు నాగార్జున. గతమెంతో ఘనమన్నట్టుగా తమ తమ నియోజకవర్గాల్లో ఓ వెలుగు వెలిగిన ఈ ఇద్దరు నేతలు ఇష్టం లేకపోయినా అధిష్టానం మాటకు కట్టుబడి కొత్త నియోజకవర్గాల్లో పోటీ చేసి చేతులు కాల్చుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఆ తర్వాత అయినా అవకాశం లేకపోతుందా అని పాత నియోజకవర్గాలకు తిరిగి వెళ్లేందుకు శతవిధాలా ప్రయత్నించారట. కానీ హైకమాండ్ మాత్రం అస్సలు కుదరదని తేల్చి చెప్పేసింది. ఎక్కడి వారక్కడే గప్చుప్, ఓడిన చోటే గెలిచి చూపాలని స్పష్టం చేసింది. దీంతో ఈ ఇద్దరు మాజీ మంత్రులు మనసు దీటువు చేసుకుని మరోసారి ప్రయత్నిద్దామన్నట్టుగా ఉన్న చోటే పని చేసుకుంటూ ముందుకెళ్తున్నారట. గతంలో ఎర్రగొండపాలెం నుంచి వైసీపీ ఎమ్మెల్యేగా గెలిచి జగన్ కేబినెట్ లో మంత్రిగా పనిచేసిన ఆదిమూలపు సురేష్ గత ఎన్నికల్లో కొండపి నుంచి పోటీ చేయాల్సి వచ్చింది. అందరితో పాటే ఘోర ఓటమిని మూటగట్టుకున్న ఆయన వచ్చేసారి ఎక్కడి నుంచి పోటీ చేయబోతున్నారు, ఆయన మనసులో ఏముంది అన్నదే ఈ రెండు నియోజకవర్గాల వైసీపీ కేడర్ ను ఇన్నాళ్లు కన్ఫ్యూజ్ చేసింది. అయితే ఇప్పుడు ఆయన కొండ బద్దలు కొట్టేశారు. తాను మరోసారి కొండపి నుంచే పోటీ చేస్తున్నట్టుగా ప్రకటించారట. దానికి బలం చేకూర్చేలా స్థానిక వైసీపీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. అధికార పక్షం నేతలకు ఇక కొండపిలోనే చుక్కలు చూపిస్తున్నారట. ఎర్రగొండపాలెంలో తిరిగి పోటీ చేయాలని నిన్న మొన్నటి దాకా భావించిన సురేష్ ఇంతలోనే ఎందుకు మనసు మార్చుకున్నారని విశ్లేషిస్తే అంతా హైకమాండ్ ఆదేశాల మహిమే అని సమాధానం వినిపిస్తోంది. ప్రస్తుతం ఎర్రగొండపాలెంలో వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న తాటిపర్తి చంద్రశేఖర్ చురుగ్గా వ్యవహరిస్తున్నారు. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లోనే కొండపికి ఫిక్స్ అయ్యారట ఆదిమూలపు సురేష్. అయితే మొదటి నుంచి వైసీపీకి కొరకరాని కొయ్యగానే ఉంది కొండపి. పార్టీ ఆవిర్భావం నుంచి విజయం అనేదే లేదు. దీనికి తోడు ఒకసారి పోటీ చేసిన వైసీపీ అభ్యర్థి మరోసారి ఇక్కడి నుంచి పోటీ చేసింది లేదు. అయితే ఈసారి అలా ఉండబోవడం లేదనే సంకేతాలు స్పష్టంగా ఇస్తున్నారు సురేష్. అనువుగా లేని ఎర్రగొండపాలెం వెళ్లే కంటే ఓడిన చోటే మరోసారి పోటీ చేసి పార్టీకి గెలుపు రుచి చూపించాలని భావిస్తున్నారట. రిజర్వ్డ్ స్థానంగా ఉన్న మరో నియోజకవర్గం సంతనూతలపాడులో ఇంకో మాజీ మంత్రి మెరుగు నాగార్జున పరిస్థితి కూడా సేమ్ టు సేమ్ ఇలాగే ఉంది. ఉండలేక వెళ్లలేక అన్నట్టుగా రాజకీయం చేస్తున్నారట. వలస నేతలే ఎక్కువగా పోటీ చేసిన ఈ స్థానంలో ఎవ్వరూ మళ్లీ కనిపించిన దాఖలాలు లేవు. అలాంటి చోట 2024లో పోటీ చేసి ఓడిపోయిన మెరుగు నాగార్జున తన సొంత నియోజకవర్గం వేమూరు మీద మనసు పెట్టుకున్నట్టుగా ప్రచారం జరిగింది. మళ్లీ తన పాత అడ్డాకు పంపించాలంటూ అధిష్టానం పెద్దల దగ్గర మొరపెట్టుకున్నారట. అందుకనుగుణంగానే బాపట్ల జిల్లా వైసీపీ అధ్యక్ష పదవి కూడా తనకే దక్కడంతో ఇక సంతనూతలపాడుకు గుడ్ బై చెప్పాలనుకున్నారట. అయితే హైకమాండ్ పెద్దలు ఆయన ప్రయత్నాలకు గండి కొట్టినట్టుగా తెలుస్తోంది. ఆ పదవి ఇచ్చిన ఈ నియోజకవర్గాన్ని వదలొద్దని తేల్చి చెప్పిందట. వాస్తవానికి సంతనూతలపాడు నియోజకవర్గం అప్పట్లో కాంగ్రెస్ కు మొన్నటి వరకు వైసీపీకి కంచుకోట్లా ఉండేది. ఇక్కడ టీడీపీ ట్రాక్ రికార్డ్ అంత బాలేదనే చెప్పాలి. అయితే 25 ఏళ్ల తర్వాత 2024 ఎన్నికల్లో ఆ పార్టీ జెండా ఎగరడం లోకల్ తెలుగు తమ్ముళ్లలో మంచి జోష్ తీసుకొచ్చింది. అయితే ఇక్కడ అంతర్గత కుమ్ములాటలే ప్రస్తుతం వైసీపీ పరిస్థితికి కారణమనే అభిప్రాయం కూడా ఉంది. ఆ పరిస్థితులను చక్కదిద్దుకొని కొద్దిగా కష్టపడితే ఇక్కడ మరోసారి వైసీపీ జెండా ఎగరడం పెద్ద కష్టమేం కాదని హైకమాండ్ భావిస్తోంది. అందుకే మెరుగు నాగార్జునను ఇక్కడి నుంచి పోటీ చేయించాలని ఆదేశించిందట. వేమూరుకు వెళదామనుకుంటున్న మెరుగు నాగార్జునకు ఇది తీవ్ర నిరాశకు గురి చేసిందట. హైకమాండ్ ఎంత సర్ది చెప్పినా వేమూరు వైపే చూస్తున్నారట మెరుగు నాగార్జున. ఎన్నికలకు ఇంకా చాలా సమయం ఉంది కాబట్టి అప్పటి వరకు అధిష్టానం నిర్ణయంలో మార్పు రాకపోతుందా అనే నమ్మకంతో ముందుకు సాగుతున్నారట. నేతల ఆలోచనలు అభిప్రాయాలు ఎలా ఉన్నా అధిష్టానం నిర్ణయమే ఫైనల్ కాబట్టి 2029 నాటికి పరిస్థితులు ఎలా ఉంటాయో చూడాలి.